పప్పు నానబెట్టడం, పిండి రుబ్బటం, ఫర్మెంట్ చేయటం ఇవేమీ లేకుండా ఇన్‌స్టంట్‌గా చేసుకునే దోస. దానికి కాంబినేషన్‌గా చట్నీ రెసిపీ కూడా షేర్ చేస్తాను. ఫస్ట్ దోస ఎలా చేసుకుందామో చూద్దాము. ఒక బౌల్‌లో ఒక గ్లాసు ఓట్సు, సేమ్ గ్లాస్‌తో వైట్ ఉప్మా రవ్వ ఉంటది కదండీ! అది, ఒక గ్లాసు పెరుగు, ఒక గ్లాసు వాటరు, తగినంత ఉప్పు వేసుకొని అంతా కలుపుకొని 15-30 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. సో, మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇలా వాటర్ మొత్తం పీల్చుకొని గట్టిగా అవుతది. దాన్ని మిక్సీ జార్‌లో వేసేసుకొని కొంచెం తగినన్ని వాటర్ వేసుకొని ఇలా దోస పిండిలాగా రెడీ చేసుకోవడమే. తగినంత వాటరు, కొంచెం ఉప్పు వేసుకొని అంతా కలుపుకొని బాగా హీట్ అయిన పాన్‌లో స్ప్రెడ్ చేసుకొని దోసల్లా వేసుకోవడమే. ఇలా మూత పెట్టడం వల్ల అయితే ఆయిల్ చాలా తక్కువ పట్టిద్ది. ఇవి తినటానికైతే స్టీమ్ దోస ఉంటది కదండీ! ఆ టేస్ట్ వస్తది. మూత పెట్టి చేయటం వల్ల ఇలా 2 సైడ్స్ టర్న్ చేసుకొని కాలిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. చట్నీ రెసిపీ నెక్స్ట్ షార్ట్‌లో షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.